టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లోనూ శతకాలతో చెలరేగాడు. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్లో జురేల్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. భారత జట్టు 2 ఇన్నింగ్స్లో కష్టాల్లో ఉన్నప్పుడు జురేల్ తన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో 116 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును జురేల్ నిలబెట్టాడు. హర్ష దూబేతో కలిసి 6వ వికెట్కు 184 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. జురేల్ 127 పరుగులతో నాటౌట్గా నిలవగా భారత్ రెండో ఇన్నింగ్స్ను 382 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రస్తుతం భారత్ 415 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జురేల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడంతో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే తొలి టెస్టులో భారత ప్లేయింగ్ 11లో చోటు దాదాపు కన్ఫర్మ్ అయింది. సౌత్ ఆఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరగబోయే తొలి టెస్టులో వికెట్ కీపర్గా కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ జురేల్ శతకం సాధించాడు. జట్టు మొత్తం విఫలమైన ఒక్కడే సెంచరీతో పోరాడి ఆదుకున్నాడు. 175 బంతుల్లో 132 రన్స్తో జట్టు మొత్తం స్కోర్లో సగం పరుగులు చేశాడు. జురేల్ ఇన్నింగ్స్తో తొలి ఇన్నింగ్స్లో ఇండియా 255 పరుగులకు ఆల్అవుట్ అయింది. వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్కు పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో జురేల్ తుది జట్టులో స్థానం సంపాదించి తనను తాను నిరూపించుకున్నాడు. పంత్ గాయం నుంచి కోలుకొని సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్కు ఎంపిక కావడంతో జురేల్ మరోసారి బెంచ్కు పరిమితం అనుకున్నారు. అయితే సూపర్ ఫామ్లో ఉండడంతో జురేల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.